శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్ సాంకేతిక సమస్య 5వ రోజు కూడా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 49 విమానాలు రద్దు చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విమాన సర్వీసులను రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్కు వచ్చే వరకు సమాచారం ఇవ్వరా అంటూ ఎయిర్పోర్ట్లోని ఇండిగో కౌంటర్ వద్ద నిరసన చేపట్టారు. అలాగే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడంలో ఇండిగో విఫలమైందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. సాయి, చెప్పండి, రావాల్సిన 49, ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాల్సిన 44 విమానాలు మొత్తం రద్దయినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అసలు? ఇండిగో యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చాలామంది వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందా? సరే, అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. ఖచ్చితంగా ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైట్లు రద్దు కావడము, డిలే కావడం, వీటి వల్ల ఇప్పుడు చూడొచ్చు ఎంతమంది ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత ఇండిగో ఫ్లైట్ రద్దయింది అన్నటువంటి విషయం ఇక్కడ చెప్పడంతో వీళ్ళంతా అసలు నెక్స్ట్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, కనీసం వాళ్ళకు చెప్పడం కూడా చేయట్లేదు. దాదాపు గంటలు వీళ్ళంతా కూడా లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళాల్సిన వాళ్ళు, బెంగళూరు, కొచ్చి, ముంబై, గోవా అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా, మళ్ళీ ఏదైనా అరేంజ్ చేస్తారా, రీఫండ్ చేస్తారా, ఎటువంటి సమాచారం కూడా వీళ్ళకి చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా కూడా గంటలు నిల్చున్నారు. చాలా అనేక హెల్త్ సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎక్కువగా అటు శబరిమల వెళ్తున్నటువంటి అయ్యప్ప భక్తులు కొచ్చికి వెళ్ళడానికి కూడా ఫ్లైట్స్ రద్దవుతున్నాయి. వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఇటీవల డీజీసీఏ మార్చింది. ఎవరైతే ఫ్లైట్లు పైలట్స్ కావచ్చు, క్యాబిన్ క్రూ సిబ్బందికి సంబంధించి ఫ్లైట్ టైమింగ్ అనేటువంటిది, వాళ్ళు ఫ్లయింగ్ టైం అనేటువంటిది చాలా తగ్గించారు. సో దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది అనేటువంటిది ముఖ్యంగా ఇండిగో చెప్తుంది. సో అనూహ్యంగా ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వాళ్ళకి సిబ్బంది కొరత ఏర్పడింది. సో దీన్ని చేయలేకపోతున్నాము, రీప్లేస్ చేయలేకపోతున్నాము. ఇది కొంత ఫిబ్రవరి 10వ తారీఖు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ విధంగా ఇండిగో ఉంటుంది అనేటువంటి చెప్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఫ్లైట్స్ అనేటువంటి బుకింగ్స్కు పెడుతున్నారు, బుకింగ్ చేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఈ విధంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రయాణికులు వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాళ్ళు. ముఖ్యంగా భారత విమానయాన మార్కెట్లో ఇండిగో సంస్థకు 65% మార్కెట్ ఉంటుంది. సో అన్ని విమానాలు, దాదాపు 2500 విమానాలు అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్తూనే ఉంటాయి వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి, దేశం నుంచి. సో ఇట్లాంటి ఇంత పెద్ద భారీ సంస్థ ఒక్కసారిగా ఈ కుదుపుకు గురవడంతో పూర్తిగా ప్రయాణికులు, వేలల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోజుకు కొన్ని వేలల్లో ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు కావడం, క్యాన్సిల్ కావడం, డిలే కావడం జరగడంతో ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ సాయి కిరణ్.